హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని అత్యధికంగా జరుగుతుంది. కాబట్టి అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావము, అలాగే లాభంలో ఉన్నటువంటి రవి కుజబుధ శుక్రగ్రహాల ప్రభావం వలన మీరు స్థలాలు అనేటటువంటివి కొనుక్కుంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడం, దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. వ్యాపారాలు కూడా అనేక రకాల వ్యాపారాలు మీరు చేయడం జరుగుతుంది. షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం, విదేశాలకు మీరు వెళ్ళడం, విదేశీ వస్తువులతో మీరు వ్యాపారాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి జమ్స్ కాస్మోటిక్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా ముందుకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఇక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. లాభాలు బాగా ఆర్జిస్తారు. ఇక రైల్వేలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా జతబచ్చాలు అనేటటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చినాయి కదా అనేటటువంటి కోపంతో మీరు ఉద్యోగాలు మానకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. అలాగే ఈ అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన మీరు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము, తర్వాత అవ్వడం లేదని ఇంకా మీరు వదిలేయకూడదు. 1-2 సార్లు మీరు కష్టపడి మీరు చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి ధనము ఇబ్బడిముబ్బడిగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటాయి. బంధువులకి, స్నేహితులకి వీళ్ళు అధికంగా ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు, మరి చేపల రొయ్యల చెరువుతున్న నడుపుతున్నటువంటి వాళ్ళకి లాభాలు, ఎక్కువగా అతిగా ఆలోచించేటటువంటి వాళ్ళే బోర్లా పడ్డము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పిల్లల నుంచి వీళ్ళకి మంచి చదువు రావాలి అని తెగ తపన పడ్డం అనేటటువంటిది ఈ రాశివారి ఈ సమయంలో చేస్తారు ఈ పక్షంలో. కానీ పిల్లలు మీ మాట వినకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాస్త మనశ్శాంతి లోపం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా నేను ముందుకు తీసుకెళ్ళాలని ఏదో మీ ప్రయత్నాలు మీరు చేస్తుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు, గురువారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా.
దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు చేసుకోవాలి. గురుచరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.